నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు కాబూలీ శనగల మసాలా కర్రీతో మీ ముందుకొచ్చేసానండి. చాలా బావుంటుంది. ఇది రైస్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా ఆసమ్ టేస్ట్ ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్‌లోకి వెళితే మనం రాత్రంతా నానబెట్టుకున్న కాబూలీ శనగల్ని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం వాటర్‌లో జీడిపప్పు వేసి బాగా కడుక్కొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ గానీ, 2 చిన్న సైజు ఉల్లిపాయలు గానీ ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే 2 పచ్చిమిరపకాయలు గూడా తీసుకొని మనం మిక్సీ జార్‌లో వేసుకోవాలి. సో, ఇలా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయల తర్వాత ఒక చిన్న చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు మిక్సీ జార్‌లో వేసుకొని, అలాగే గుప్పెడు కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఇంచు అల్లం తొక్క తీసి చక్కగా ఒకసారి వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అలాగే ఈ అల్లంకి తగినట్టుగా 10-12 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీలో, అలాగే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టించాలండి. ఈ ఆనియన్‌లో వచ్చిన వాటర్‌తోనే మనకి మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ పేస్ట్‌లోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుంది. సో, ఖచ్చితంగా ఏ ఇంగ్రీడియెంట్ మిస్ చేయకుండా ఇలా పేస్ట్ చేసుకోండి. దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి కాస్తంత నూనె వేసి వేడైన తర్వాత కాస్తంత జీలకర్ర, ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ మిక్సీ పట్టించుకున్న ఈ పేస్ట్‌ని ఇక్కడ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కొంచెం వేగిన తరువాత టొమాటో ప్యూరీ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ ప్యూరీ ఉంది కాబట్టి ఒక పెద్ద టొమాటో ప్యూరీ వేసుకుని ఈ మొత్తం ఆ పేస్ట్, ఈ టొమాటో ప్యూరీ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనం కొంచెం ఇక్కడ అర టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఇది కొంచెం వేగిన తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకున్న తరువాత మనం ఒక్క 5 నిమిషాలు తెరిచి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుందండి. ఇలా వచ్చిన టైంలోనే మనం ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకొని రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న ఈ శనగల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో, శనగల్ని సెపరేట్‌గా మనం ఉడికించుకొని వండుకోనక్కర్లా. ఇలా డైరెక్ట్‌గా మసాలాకి చక్కగా ఉడికిపోతుందండి. సో, ఈ మసాలా అంతా శనగలకి పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని మునిగినంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి మనం 3-4 విజిల్స్ అండి. మీరు ఒకవేళ ఎక్కువ విజిల్స్ కొట్టించుకున్నా ప్రాబ్లం లేదు. శనగలు మెత్తగా ఉడికిపోతాయి 3 విజిల్స్‌కైతే. సో, 3 విజిల్స్ ఇలా వచ్చిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చూసారా మన కర్రీ రెడీ అయిపోయిందండి. కాకపోతే దీన్ని మరొక్కసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు దగ్గరికి అయినంత వరకు ఉంచుకొని మనకు కావాల్సినంత గ్రేవీ క్వాంటిటీ కోసం అండి. సో, ఇలా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారా శనగలు కూడా ఎంత మెత్తగా బాయిల్ అయిపోయినాయో. ట్రస్ట్ మీ అండి, ఇది బిర్యానీ, రోటీ, రైస్ దేనికైనా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.